విద్యా దీవెనకి సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది మార్చి 7వ తేదీన కొంతమంది విద్యార్థులకైతే పడడం జరిగింది. ఇక ఆ వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. గత వీడియోలో ఒక చిన్న విషయం స్కిప్ అవ్వడం వల్ల చాలామంది అయితే కన్‌ఫ్యూజ్ అవ్వారు. అది ఏంటంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికొచ్చేసి విద్యా దీవెన అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్‌లో అయితే పడుతుంది. అలాగే రిమైనింగ్ క్యాస్ట్ విద్యార్థులందరికీ కూడా విద్యా దీవెన అమౌంట్ అనేది జాయింట్ అకౌంట్‌లో అయితే పడడం జరుగుతుంది. అలాగే ఎల్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే లేటరల్ ఎంట్రీస్ ఉంటారు కదా! వారికి కూడా ఈ విద్యా దీవెన అమౌంట్ పడుతుందా అని అయితే అడుగుతున్నారు. మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకుంటే గనక అందరికీ కూడా అంటే ఎవరైతే 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నారో వారు ఎల్ఈ అయినా సరే వేరే ఎవరైనా సరే ఈ అమౌంట్ అయితే తప్పకుండా పడుతుంది. కాకపోతే మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది విద్యార్థులు వచ్చేసి ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విద్యా దీవెన 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే గతంలో రిలీజ్ చేసిన 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడదు అని సచివాలయంలో చెప్పారని అయితే కమెంట్స్‌లో అయితే చెప్తున్నారు. ఆ విధంగా ఎందుకు చెప్పారో వివరాలు కమెంట్స్‌లో తెలిపినట్లయితే నేను మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే అందరితో పాటే మీకు కూడా 4థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. కానీ సచివాలయంలో అలా ఎందుకు చెప్పారనే విషయం మీరు కమెంట్స్‌లో చెప్పినట్లయితే అది రీజనబుల్‌గా ఉన్నట్లయితే మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను.